ఓం శ్రీ రమణాయ. సుందరేష్ అయ్యర్ గారి భగవాన్ స్మృతులను చూద్దాము. భగవాను పచ్చయ్యమ్మ కోవెల్లో ఉండే రోజుల్లో ఓ రోజు మద్రాసు నుంచి వారి భక్తులు రంగస్వామి అయ్యంగారు వచ్చారు. మధ్యాహ్నం 1 గంటకి మండుటెండలో ఆలయం ఎదురుగుండా ఉండే కొలనికి స్నానానికి వెళ్ళారు. అదంతా అడవి, ఎవ్వరూ లేరు. హాయిగా స్నానం చేస్తున్నారు అయ్యంగారు. భక్తులతో మాట్లాడుతున్న భగవాను చప్పులు లేచారు. ఆ చెరువు దగ్గరికి వెళ్ళారు. అక్కడికి చిరుతుపులు వస్తోంది దాహం తీర్చుకోవడానికి. అయ్యంగారు అవతల ఒడ్డున స్నానం చేస్తున్నారు. చిరుతను చూడలేదు. ఇప్పుడు పోయి కొంచెం ఆగి తర్వాత రా, నిన్ను చూసి అయ్యంగారు భయపడతారన్నారు భగవాను. చిరుతపులి వెళ్ళిపోయింది. నోల్స్ అని ఒక ఇటలీ దేశపు ఆయన వచ్చారు భగవాన్ దర్శనానికి. ఆయన పూర్వ పశ్చిమ వేదాంతాన్ని గట్టిగా చదివారు. చాలా చర్చ చేశారు భగవాన్తో. ఒకరోజు వాదనలో భగవాను ఆయనతో జీవన్ముక్తుడి స్థితిని గురించి మాట్లాడుతున్నారు. నోల్సు గారు భరించలేక, సరే భగవాన్, ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారా లేదా, ఇది వాస్తవమే కదా అని అడిగాడు. అప్పుడు ఏం చెప్తారో భగవాన్ అని అందరూ ఎదురు చూస్తున్నారు. లేదు, నీతో ఇప్పుడు మాట్లాడడం లేదు అని చాలా గట్టిగా అన్నారు భగవాను. ఆ మాటల్ని విని నోల్స్ పొంగిపోతూ, అవును, శ్రీ భగవాన్ నాతో మాట్లాడడం లేదు, భగవాన్ మాట్లాడరు, శ్రీ భగవాన్ ఉంటారు అంతే అన్నారు. అంటే జీవన్ముక్తుడు అనేవాళ్ళు ఎలా ఉంటుంది, శరీరానికి ఏ లక్షణాలు ఉంటాయో అవి సహజంగా చేసుకుని పోతారు తప్ప ఇదే నా శరీరం అని మనం ఎలా అయితే శరీరానికి ఏవో కావాలని ఆశిస్తాం అలా వాళ్ళకు ఉండదు. అందుకని వాళ్ళు జీవన్ముక్తులు. జీవితం ఉండగానే వాళ్ళు విదేహముక్తులు అనమాట. అందుకని వాళ్ళకి ఆ దేహం మీద ఏమీ ఇది ఉండదు. వీళ్ళు ఎప్పుడైతే దీని గురించి జ్ఞానం గురించి మాట్లాడుతున్నారో అప్పుడు ఈ అబ్బాయి మీరు మాట్లాడుతున్నారు కదా అలా లేదని అంటున్నారు ఏంటంటే, అప్పుడు భగవాన్ కూడా అన్నారట, లేదు నేను ఇప్పుడు మాట్లాడడం లేదన్నారంట. అప్పుడు ఈయనకి ఏదో అర్థమైందనమాట. అవును, భగవాను ఉన్నారు అంతే, భగవాను మాట్లాడరు అని. వాళ్ళు ఉంటారు ఏంటంటే ఆ శరీరం ఉన్నంతకాలం ఉన్నట్టు ఉంటారు, కానీ వాళ్ళు అందులో మాత్రమే ఆ శరీరమే నాదనో లేకపోతే ఆ శరీరానికి మాత్రమే వాళ్ళు అనే స్పర్శతో ఉండరు. వాళ్ళు అంతటా ఉన్న ఆత్మే నేను భావంతో ఉంటారనమాట. అందుకని అది ఏదో వాళ్ళు అడుగుతున్నారు ఏం చెప్తున్నారంటే అది సహజంగా ఏదో వెళ్ళిపోతుందే తప్పితే నిజంగా మనలాగా మనం ఏం మాట్లాడిన ఏదో నేనే మాట్లాడుతున్నాను అహంకారంతో మాట్లాడతాం. మన ఆలోచన తీరు, మన ప్రవర్తన తీరులు వేరే ఉంటాయి. భగవాను అలాంటి వారు కాదనమాట. అది ఆ నోల్స్ అని ఆయనకి బాగా అర్థమైందంట. కంటి వైద్య నిపుణుడు ఒక ఆయన మద్రాసు నుంచి ఆశ్రమానికి వచ్చారు. భగవాన్ కలజోడు పవరు సరిపుచ్చాల్సి ఉందని జ్ఞాపకం వచ్చి చిన్న స్వామి భగవాన్ అద్దాల్ని తెప్పించి చూపారు ఆయనకి. ఆయన వాటిని పరిశీలించి తన సొంత కళ్ళజోడు భగవాన్ కళ్ళకి సరిగా సరిపోతుంది అన్నారు. నేను ఆ డాక్టర్ కళ్ళజోడు తీసుకొని భగవాన్ దగ్గరికి వెళ్ళాను. సరిగ్గా భగవాన్ చూపుకి సరిపోయింది, కానీ దాంట్లో దూరం చూపు కూడా అద్దాలున్నాయి. భగవాన్కి చదువుకి మాత్రమే అద్దాలు అవసరం. ఆ సంగతి భగవాను అది వరకే చెప్పారు. నేను తిరిగి వచ్చి చిన్న స్వామితో చెప్పాను. ఆ అద్దాలు భగవాన్కి సరిపోయాయని, ఆ అద్దాలు భగవాన్కి ఇవ్వమని డాక్టర్ని ఒప్పించాం. డాక్టర్ గారు అద్దాలు తీసుకొని భగవాన్ దగ్గరికి వచ్చారు. భగవాన్ ఆ అద్దాలు ఉపయోగించడానికి ఒప్పుకోలేదు. చిన్నస్వామి ఆజ్ఞను పరిపాలించాలనే ఆతృతలో నేను ఆ డాక్టర్ కళ్ళజోడు తీసుకోమని బుద్ధి లేకుండా భగవాన్ని బలవంతం చేశాను. భగవాన్ నా వంక చూసి, నేను వద్దన్నా వాటిని నేను తీసుకోవాలని అలా బలవంతం చేస్తావేంటి అన్నారు. తిరిగి వెళ్ళిపోయాను. అది జయంతి ముందు రోజు. జయంతి పనుల్లో తిరుగుతున్నాను. కానీ భగవాన్ నుంచి వచ్చిన నిమిషం నుంచి ఓ పెద్ద మంట ప్రారంభించింది నాలో. చాలా బాధగా ఉంది. ఏం చేస్తున్నా ఆ మంట నన్ను కాల్చేస్తోంది. జయంతి ఆయన మర్నాడు ఇంకా ఆ బాధను భరించలేక హాల్లోకి పరిగెత్తుకుని వెళ్ళాను. హాల్ అంతా భక్తులతో కిక్కిరిసి ఉంది. భగవాను తన ఆనందంలో మునిగి కూర్చునున్నారు ఎక్కడో చూస్తూ. నేను తటాలను సాష్టాంగపడి, భగవాను నాపై క్షమాపణని అనుగ్రహించండి, నేరం చేశాను. ఆ కల్చోడు తీసుకోమని నేను మిమ్మల్ని బలవంతం చేసింది అపరాధము. నా మీద హుంకరించారు. తమ హుంకారం నా వెంటబడి కాల్చేస్తోంది. నేను తట్టుకోలేను. 3 రోజులు రాత్రింబవళ్ళు భరించాలని చూశాను. ఇంకా నా చేత కావడం లేదు. మీరు నన్ను శిక్షించలేదు. నా కర్మే నన్ను కాలుస్తుంది. నన్ను కరుణాదృష్టితో చూసి ఈ అగ్నిని ఆర్పండి
అని గొంతెత్తాను. భగవాన్ నా వంక చూసి, ఏంటిదంతా? నాకు నీ మీద ఏం కోపం రాలేదే, గొడవ పడకు, కూర్చో, అంతా సర్దుకుంటుందన్నారు. చాలా పశ్చాత్తాపంతో చిన్న పిల్లవాని వలె ఏడ్చాను. 10 నిమిషాల్లో నా బాధంతా పోయింది. మాణిక్య వాచ్కరు మధురలో పాండ్యరాజు దగ్గర మంత్రిగా ఉండేవారు. రాజు డబ్బిచ్చి మంత్రిని వెళ్ళి వెతికి ప్రశస్తమైన గుర్రాన్ని కొనుక్కొని రమ్మన్నాడు. గుర్రాల కోసం ఊళ్ళు తిరుగుతూ ఉండగా ఒక గ్రామంలో ఈశ్వరుడు మాణిక్య వాష్కరికి దర్శనమిచ్చి అక్కడే తనకి ఓ ఆలయాన్ని కట్టమన్నారు. తన దగ్గర ఉన్న రాజుగారి ధనంతో ఓ ఆలయాన్ని కట్టించి భక్తుల్ని పోగు చేసి భగవత్ సంకీర్తనలో కాలం గడుపుతూ ఉన్నారు మాణిక్య వాష్కరు. రాజభటులు వచ్చి గుర్రాల సంగతి జ్ఞాపకం చేశారు. దేవుడా, ఏం చెప్పను రాజుకి, మాయా ప్రపంచము నా నెత్తిమీద పడ్డది అన్నారు మాణిక్య వాష్కరు. ఈశ్వరుడు కనబడి, వెళ్ళు, రాజుతో చెప్పు, నెల లోపల గుర్రాలు వస్తాయి అని అన్నారు. మాణిక్య వాచ్కర్ వెళ్ళి ఆ ప్రకారము రాజుతో చెప్పి అక్కడే ఉన్నారు. నెల అయ్యింది. అడవిలో తోడేళ్లనన్నింటినీ పంచకళ్యాణి గుర్రాలుగా మార్చి రాజుగారి దివాణానికి తోలుకొని వస్తున్నారు పరమేశ్వరుడు గుర్రాల కాపరి వేషంతో. ఆ గుర్రాలను చూసి రాజు ఆనందభరితుడయ్యాడు. ఆ గుర్రపు కావరి, గుర్రాలు ఇవిగో, నేను వెడుతున్నాను అన్నారు. రాజు ఆ కపని చూసి విడవలేక నమస్కరించాడు. రాత్రికి గుర్రాలన్నీ తోడేళ్ళై అడవిలోనికి పారిపోయాయి. రాజు ఉగ్రుడై తన్ని మోసం చేశాడని ఎండలో పెట్టి కొట్టమన్నాడు మంత్రిని. 1 వారం కొట్టారు. మాణిక్య వాచ్కరు ఒకటే ఏడ్చారు ఈశ్వర్తో చెప్పుకొని. మధురపట్నం పక్కన ఉన్న వైగా నదిలో అకస్మాత్తుగా వరదలు తెప్పించారు ఈశ్వరుడు. పట్టణం మునిగిపోవడానికి సిద్ధమైంది. ఊరి వాళ్ళని నదికి కట్టవేయమన్నారు రాజు. ఇంటికి ఒకడు చెప్పున వచ్చి మన్ను తవ్విపోయాలి. ఒక్క ముసలివి తంతువు పుట్టుకుడుములు చేసి అమ్ముకునేది. ఆమెకి తన తరపున పంపడానికి ఎవరూ లేరు. ఎట్లాగా అనుకుందో ఈశ్వరుని తలుచుకుంది. పరమేశ్వరుడు వడ్డేవాడే వచ్చి వాకిట నిలిచారు. కూలివాడు కావాలా అని అరుస్తూను. నీకేం కూలి ఇవ్వాలి అని అడిగింది ముసలమ్మ. నువ్వు చేసే కుడుముల్లో విరిగి ముక్కలైనవి నాకు కూలి కింద ఈ చాలు అన్నాడు ఆ కూలి. ఆ ముసలమ్మ సరేనంది సంతోషంతో. ఆమె చాలా నేర్పరి. ఏ కుడుము ముక్కలు కాదు ఆమె చేస్తే. చాలా మంచి పేరు అనుకుంది. అతను కట్టవేయడానికి నా దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆనాడు ఇక్కడ ఆమె కుడుములన్నీ ఎన్ని చేస్తే అన్నీ విరిగిపోయాయి. ఆ వడ్డేవాడు పనికి వెళ్ళాడే కానీ తన వంతుకు వచ్చిన కట్టను వేయనేలేదు. ఇంటికి వచ్చి పుట్టుకుని ముక్కలన్నీ తిని ఒక నీడలో పడుకుని నిద్రపోతున్నాడు. రాజు తనిఖీకి వచ్చి పని చెయ్యని కూలీని చూసి కర్రతో కొట్టాడు. ఆ వడ్డేవాడిన కొట్టిన దెబ్బ రాజు వీపు మీద, మంత్రుల వీపు మీద, అక్కడున్న వారి వీపుల మీద, దేవలోకంలో ఈశ్వరుడి వీపు మీద తగిలింది. ఆ కూలి అతను కనిపించలేదు. రాజు మంత్రి పాదాల మీద పడ్డాడు క్షమించమని. ఒకరోజు నా భార్య దోశలు చేస్తూ ఉంది. విరిగినవన్నీ కూలి ఈశ్వరుడికి అని నవ్వుతూ వెళ్ళిపోయినాను. ఆఖరితో దోశలు తినాలని ఇంటికొచ్చాను. అన్ని దోశలు ముక్కలే వచ్చాయి అని ఆ ముక్కలను చూపించింది నా భార్య. ఏం చేయను, ఏమీ అనకుండా భగవాన్ దగ్గరికి తీసుకొని పోయి వారి ముందర పెట్టాను. ఏంటిది అన్నారు. నా భార్య దోశలు చేస్తూ ఉంటే నవ్వులాటకి నేను మాణిక్య వాచ్కర్ కథలోగా విరిగినవన్నీ ఈశ్వరుడికి అనేసి వచ్చాను. ఒకటి సరిగ్గా రాలేదు. ఈ ముక్కలన్నీ మీవి కనుక మీకు తీసుకువచ్చాను అన్నాను. నవ్వుతూ భగవాను 4 ముక్కల్ని తిని తక్కినవి భక్తులకు పంచిపెట్టించారు. సర్వం శ్రీరమణ చరణ అరవిందార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు.